ఒక వ్యక్తి మొసలి నోట్లో చేయి పెట్టి టేప్ తీయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఒడ్డున నిలబడిన కుక్క ఒక్కసారిగా గట్టిగా మొరగడం మొదలు పెట్టింది. జమీ దాన్ని సైలెంట్గా ఉండమని సైగ చేసి మళ్లీ ప్రయత్నించాడు. కాని అతనికి తెలియదు, కుక్క మురుగుడు వల్ల మొసలి మేల్కొని నిద్రపోతున్నట్టు నటిస్తూ జమీ దగ్గరకు రావాలని చూస్తోందని. అదృష్టవశాత్తు జమీ చురుగ్గా ఉన్నాడు. గాయం లేకుండా మొసలి నోటి నుంచి టేప్ తీశాడు. ఆ టేప్తో తన గర్ల్ ఫ్రెండ్ గాయానికి సింపుల్ బ్యాండేజ్ కట్టారు. దాంతో ఇన్ఫెక్షన్ రిస్క్ కాస్త తగ్గింది. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. వాళ్ళు 30 ఫీట్ లోతైన పుల్లో చిక్కుకున్నారు. బయటకు వెళ్లే మార్గం లేదు. ఏమీ చేయకపోతే మొసలి వాళ్లను తినేస్తుంది. అప్పుడు జమీకి పుల్లో సీవర్ ఉన్న విషయం గుర్తొచ్చింది. కాని దాని మూత గట్టిగా మూసి ఉంది. చేత్తో తెరవడం అసాధ్యం. ఒక్కసారిగా అతనికి తన గర్ల్ ఫ్రెండ్ నెక్లెస్ గుర్తొచ్చింది. దానితో ప్రయత్నించాలని అనుకున్నాడు. కాని అతను తిరిగేసరికి మొసలి ఆ మూత దగ్గరకు వచ్చి అతని దారిని అడ్డుకుంది. జమీ దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఆ టేప్. దానితో మొసలిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యంగా మొసలి వెనక్కి వెళ్లిపోయింది. జమీ వెంటనే నెక్లెస్తో బోల్ట్ తిప్పడం స్టార్ట్ చేశాడు. అదృష్టం కొద్దీ నెక్లెస్ షేప్ స్క్రూ హెడ్తో సరిపోయింది. ఫైనల్ గా మూత తెరుచుకుంది. కాని జమీ తన గర్ల్ ఫ్రెండ్ తో పారిపోయే లోపు మొసలి సీవర్లోకి దూకేసింది. 3 రోజులు 3 రాత్రులు నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా గడిచాయి. జమీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకా జ్వరముంది. జమీ రిస్క్ తీసుకోవాలని డిసైడ్ చేసి సీవర్లోకి దూకాడు. 2 వైపులా దారులు ఉన్నాయి. అతను ఒక దారిని రాండంగా ఎంచుకున్నాడు. అదృష్టవశాత్తు అది సరైన దారి. ఎందుకంటే మొసలి మరో వైపు వెళ్లిపోయింది. కానీ బ్యాడ్ లక్, మొసలి ఇప్పటికే సీవర్ నుంచి బయటకు వచ్చి జమీ గర్ల్ ఫ్రెండ్ పై దాడి చేయబోతోంది. ఆ కుక్క మళ్లీ గట్టిగా మురిగింది. జమీ ఆ సౌండ్ విని ప్రమాదం అర్థం చేసుకుని వెనక నుండి దాడి చేసి మొసలిని దూరంగా తోసేశాడు. దగ్గర్లో ఉన్న కర్రతో దానితో పోరాడాడు. ఇలా మరో రోజు గడిచిపోయింది. కాని ఆకలితో, దాహంతో ఉన్న జమీ చివరికి హైపోగ్లైసీమియాతో స్పృహ తప్పి పడిపోయాడు.